సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసిందే. పొలిటికల్ ఇక్కడ మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారనే సమాచారం. అందుకు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు పెద్ద నగరంగా ఉన్న విశాఖను కేంద్రంగా చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. అందుకే విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాయకత్వంలోనే విశాఖలో పాలన జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరొక వైపు లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్నా లోకేష్ కి ఇక్కడ పట్టు ఉండడం అవసరం. అలాగే విశాఖను పారిశ్రామికంగాను మరింత డెవలప్ చేయాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇక్కడ వైసీపీ అడ్రస్ లేకుండా చేసి టీడీపీని మరింత బలోపేతం చేయాలన్నది బాబు లక్ష్యం. అందుకే అన్ని విధాలుగా విశాఖపై పట్టు సాధించేందుకు లోకేష్ కు బాబు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని తెలిసిందే. లోకేష్ ద్వారా విశాఖపై బాబు నేరుగా మానిటరింగ్ చేసే ఆస్కారం ఉంది.